పార్టీ పనితీరుపై టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసంతృప్తితో ఉన్నారా? ఆయన స్పీడ్ను పార్టీ నేతలు అందుకోలేకపోతున్నారా? వరంగల్ సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల్లో రెబెల్స్ విజయకేతనం ఎగరవేయటం టీఆర్ఎస్ నాయకత్వానికి ఇబ్బందిగా మారుతోందా? కేసీఆర్ స్పీడ్ అందుకోలేకపోతున్న టీఆర్ఎస్ నేతలు. వరంగల్ సిద్దిపేటలో రెబెల్స్ గెలుపుపై పార్టీలో చర్చ. తప్పు ఎక్కడ జరిగిందనే దానిపై విశ్లేషణ. పార్టీలో మార్పులపై కేసీఆర్ దృష్టి. మార్పులపై ప్లీనరీలో నిర్ణయం. వారంలో ఒకరోజు పార్టీకే కేటాయించాలని కేసీఆర్ నిర్ణయం. ఎన్నికల్లో ఘన విజయం సాధించాలంటే ఏ సూత్రాలు పాటించాలి? కేడర్లో జోష్ తగ్గకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఈ అంశాలపై పార్టీ నేతలకు హితోపదేశం చేసేందుకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిద్ధమవుతున్నారు. ఇటీవల జరిగిన అన్ని ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించిన వరంగల్ సిద్దిపేట ఫలితాలు ఆశించిన స్థాయిలో లేవని టీఆర్ఎస్ ముఖ్య నేతలు ఒప్పుకుంటున్నారు. వరంగల్ కార్పొరేషన్లో సిద్దిపేట మున్సిపాలిటీలో పెద్ద సంఖ్యలో రెబల్స్ గెలవడం టీఆర్ఎస్ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. వరంగల్లో రెబల్స్ గెలుపు కోసం పార్టీకి చెందిన కొందరు ముఖ్య నేతలు సహకరించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పార్టీ నాయకత్వానికి ఈ విషయమై కొందరు ఫిర్యాదు కూడా చేసినట్టు సమాచారం. సిద్దిపేట మున్సిపాలిటీలో 6 రెబల్స్ విజయం సాధించడం టీఆర్ఎస్ కు ఊహించని పరిణామమే. ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత జిల్లా కావడంతో ఇక్కడ ఫలితాలు వన్ సైడ్ గా ఉంటాయని టీఆర్ఎస్ నేతలు అంచనా వేశారు. సిద్దిపేటలో 34 వార్డులకు గాను 22 వార్డుల్లో మాత్రమే టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. కాంగ్రెస్, బీజేపీ చెరో 2 వార్డులు, మిగిలిన చోట్ల రెబల్స్ గెలవడంపై టీఆర్ఎస్ నాయకత్వం విశ్లేషణ చేస్తోంది. ఈ ప్రభావం ఇప్పటికిప్పుడు లేకపోయినా భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందనే ఆందోళన పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. పార్టీ రూపాల వల్లనే ఇటీవల జరిగిన ఎన్నికల్లో రెబల్స్ గెలిచారని, ఇది మంచి సంకేతం కాదని ముఖ్య నేతలు సైతం అంగీకరిస్తున్నారు. పార్టీ పరంగా ఉన్న లోపాలు సరిదిద్దడంపై టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దృష్టి సారిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వంపై ప్రజల్లో సదాభిప్రాయం ఉందని, అయితే ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో టీఆర్ఎస్ నేతలు ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదని పార్టీ వర్గాలంటున్నాయి. దాదాపు 2 ఏళ్లుగా పూర్తిగా ప్రభుత్వంపైనే దృష్టి సారించిన కేసీఆర్ ఇక పార్టీ బలోపేతం కోసం తీసుకోవాల్సిన చర్యలపై కసరత్తు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ఈ నెల 27న ఖమ్మంలో జరిగే ప్లీనరీ సందర్భంగా పార్టీలో మార్పులు చేర్పులపై కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని సమాచారం.